దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము. లూకా సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 2 వచనాలు, 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు నాతో కలిసి అందరూ చదవండి. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హెరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన పిలుపు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పాత కొత్త నిబంధనల మధ్య కాలంలో ఇప్పటి వరకు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ దినం దేవా, మరికొన్ని అంశాలు మేము అధ్యయనం చేయబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరికీ ఈ బైబిల్ స్టడీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. నిలవబండ మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ సేవకుని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వారాలుగా మనం పాత కొత్త నిబంధనల మధ్య ఉన్నటువంటి కాలాన్ని ధారావాహికంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం అధ్యయనం చేసిన అంశాలని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటిగా పర్షియా సామ్రాజ్య ఆధీనంలో యూదుల యొక్క చరిత్ర గురించి మనం ధ్యానం చేశాం. రెండవదిగా గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ చక్రవర్తి కాలంలో యూదుల యొక్క చరిత్ర ఎలా ఉందో మనం ధ్యానం చేశాం. మూడవదిగా ఈజిప్టుల టోలమీల పరిపాలనలో యూదుల చరిత్ర. నాలుగవదిగా సెల్యూసిడ్ల కాలంలో, సిరియా రాజులైనటువంటి సెల్యూసిడ్ల కాలంలో యూదుల చరిత్రని మనం ధ్యానం చేశాం. ఐదవదిగా మక్కబీల యొక్క తిరుగుబాటు, ఏ విధంగా తిరుగుబాటు ప్రారంభమైందో, తిరుగుబాటు గల కారణాలేంటో, ఆ సమయంలో యూదులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో మనం ధ్యానం చేశాం. తర్వాత హాస్మోనియన్ల పాలన గురించి కూడా గత వారంలో మనం ధ్యానం చేశాం. హాస్మోనియన్ల పాలన అంటే యూదులే యూదులను పరిపాలించారు, అనగా వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ టైంలోనే కొన్ని తెగలు యూదుల్లో ఏర్పడ్డాయని మనం చూసాం. 5 తెగల గురించి గతంలో మనం ధ్యానం చేశాం. చెప్పగలరా అవేంటో? పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, హెరోదీయులు, జలోతీయులు. లాస్ట్ బైబిల్ స్టడీలో ఈ 5గురి యొక్క చరిత్రని మనం చూసాం. ఈరోజు రోమా పరిపాలనలో, రోమియుల పాలనలో యూదుల యొక్క చరిత్ర. మీ నోట్స్లో పాయింట్ నెంబర్ ఎంత వచ్చిందో 7, 8, 7, పార్ట్ 6. రోమియుల పాలనలో యూదుల చరిత్ర. రోమియుల పాలనలో యూదుల యొక్క చరిత్ర. క్రీస్తు పూర్వం 63 నుండి వీళ్ళు ఎంతకాలం పరిపాలన చేశారో చెప్తున్నా. క్రీస్తు పూర్వం 63 నుండి 192 వరకు. 192? క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం 63 నుండి క్రీస్తు శకం ఎంత? 192. ఇంతవరకు వీళ్ళు పరిపాలన చేశారు. ఎవరిని? యూదులను. యూదులు హాస్మోనియన్ల పరిపాలనలో స్వేచ్ఛగా ఉన్నారు. చివరికి రోమియుల యొక్క దాడితో
హాస్మోనియన్లు ఓడిపోయి తిరిగి మళ్ళా రోమీయులకు ఏమైపోయారు? ఇప్పుడు బానిసలైపోయారన్నమాట. రోమా పరిపాలనలో యూదులు బానిసలుగా ఉన్నారు. క్రీస్తు పూర్వం 63 నుండి క్రీస్తు శకం 192 వరకు వారు పరిపాలన చేశారు. మరి కొంత నోట్స్ ఉంది, చెప్తాను, అది మీరు రాసుకోండి. క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో యూదాని 63లో యూదాని రెండవ అరిస్టోబులస్, ఇక్కడ రాస్తున్నా, రెండవ అరిస్టోబులస్, ఇతను ఎవరంటే హాస్మోనియన్ల రాజు. రెండవ అరిస్టోబులస్ పాలిస్తున్న దినాల్లో రోమా పాలకుడైన రోమా రాజు పేరు ఏంటంటే పాంపే. రాజు పేరు ఏం పేరు? పాంపే. రోమా పాలకుడైన పాంపే యూదాపై దండయాత్ర చేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టాడు. అంతకుముందు ఈ ప్రాకారాలు కట్టింది ఎవరు? నెహెమ్యా కట్టిన ప్రాకారాలన్నీ ఎవరు పడగొట్టారు? ఈ పాంపే అనే రాజు. ఇతను ఎవరు? రోమియుల రాజు. ఇతన్ని ఓడించాడు. అరిస్టోబులస్ని ఓడించి పాంపే ఏం చేశాడంటే యెరూషలేము ప్రాకారాలన్నీ పడగొట్టి నగరంలో ప్రవేశించి 12,000 మంది యూదులను హతం చేశాడు. ఎంతమందిని? 12,000 మంది యూదులను చంపేశాడు. దాంతో మన యూదులందరూ ఇప్పుడు ఎవరి కిందకి వెళ్ళిపోయారు? రోమియుల కిందకి వెళ్ళిపోయారన్నమాట. 12,000 మంది యూదులను సంహరించాడు. నెక్స్ట్ పాయింట్, ఈ దండయాత్రతో యూదులు రోమియుల ఆధిపత్యం కిందకి వచ్చేశారు. అది ఇతను ఓడించింది పాంపే. రోమియుల ఆధిపత్యం కిందకు వచ్చేశారు. నెక్స్ట్, ఈ కాలంలో ఇదూమియా గవర్నర్, ఇదూమియా అంటే బ్రాకెట్లో ఎదోము అని రాసుకోండి. ఇదూమియా అంటే ఏంటి? బ్రాకెట్లో ఎదోము. ఇదూమియా గవర్నర్ అయిన యాంటిపేటర్ ఈయన పేరు. గవర్నర్ పేరు ఏం పేరు? యాంటిపేటర్. స్పెల్లింగ్ బోర్డు మీద రాశాను, చూడండి. యాంటిపేటర్. ఇదూమియా గవర్నర్ అయిన యాంటిపేటర్ యూదయ రాజకీయాలలో విస్తృతమైన అధికారాన్ని చలాయించాడు. ఏం చేశాడు? చలాయించాడు. చక్రవర్తులేమో రోమియులు. వీళ్ళు యూదాని పరిపాలించాలి కాబట్టి ఒక గవర్నర్ని పెట్టుకున్నారు. గవర్నర్ పేరేంటి? యాంటిపేటర్. వీడు రాజకీయ చాతుర్యం గలవాడు. యూదులందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అనమాట. ఇప్పటి నుంచి వీడు ఏం చెప్తే అది చేస్తున్నారు యూదులు. ఎవరు ఇతని పేరు? యాంటిపేటర్. ఇతను ఎవరో ఇశ్రాయేలీయుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎదోమీయుడు. ఇదూమియా అనే పదం బైబిల్లో ఉంటుంది అనమాట. ఇదూమియా అంటే ఏంటి? ఎదోమీయుడు. నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్,
యాంటిపేటర్ కుమారుడైన మహాహేరోదు యూదులకు రాజు అయ్యాడు. యూదులకు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, యూదులను పరిపాలించే రాజు ఒకడున్నాడు, చక్రవర్తి ఉన్నాడు. మనం ఉన్నామండి. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. దాని మీద అందరి మీద ఎవరున్నారు? ప్రధానమంత్రి ఉన్నాడు అన్నమాట. అలాగే యూదులందరినీ పరిపాలించడానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజులందరినీ ఏమని పిలుస్తారంటే హేరోదు రాజులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హేరోదు రాజులు ఒకవైపు యూదుల్ని పరిపాలిస్తూ ఉంటే వీళ్ళ పైన ఎవరున్నారు? రోమా చక్రవర్తులు ఉన్నారు. ఎవరు వీళ్ళు? రోమా చక్రవర్తులు. ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నానంటే, క్రొత్త నిబంధన కాలంలో పరిపాలించిన రాజులు మరియు చక్రవర్తులు. ఎవరెవరు? రాజులు మరియు చక్రవర్తులు. ఇవి కనుక మనం నేర్చుకోగలిగితే కొత్త నిబంధన ఈజీగా మనకు అర్థమైపోయింది. హెడ్డింగ్ పెట్టుకోండి, క్రొత్త నిబంధన కాలంలో యూదులను పాలించిన రాజులు రోమా చక్రవర్తులు. ఇట్లా మీ నోట్స్ని 2 భాగాలుగా చేసుకోండి. ఇటువైపు రాజుల గురించి చెప్తా నేను, ఇటువైపు రోమా చక్రవర్తులు ఒకే సమయంలో పరిపాలన చేసేవారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే మత్తయి సువార్త మొదలుపెట్టి ప్రకటన గ్రంథం దాకా చెప్పబోతున్నా. ఇప్పుడు నేను 27 పుస్తకాలలో ఎవరెవరు రాజులు పరిపాలించారు యూదుల్ని, ఏ చక్రవర్తులు యూదుల్ని పరిపాలన చేశారు. క్రొత్త నిబంధన అయిపోయేసరికి రోమా చక్రవర్తుల పాలన ఇంకా అంతం కాల. అర్థమైందా? ప్రకటన గ్రంథం రాసిద్ది ఎప్పుడో తెలుసా? క్రీస్తు శకం 100వ సంవత్సరంలో. వీళ్ళ పరిపాలన ఎక్కడ దాకా సాగింది? 192 వరకు సాగింది. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా ఇప్పుడు? ఇక చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది, తప్పకుండా మీరు అందరూ నేర్చుకోవాలి. ఇక మీరు కొత్త నిబంధన చదువుతున్నప్పుడు ఎక్కడ రాజు పేరు వచ్చినా, ఎక్కడ చక్రవర్తి పేరు వచ్చినా ఇట్టే పట్టేసేయాలి, మీకు అర్థమైపోవాలి. ఓకే, ఇప్పుడు మొట్టమొదటి రాజుల గురించి చూద్దాం, తర్వాత చక్రవర్తుల గురించి చూద్దాం. రాజుల వైపు రాసుకోండి. రాజులు నెంబర్ 1, మొట్టమొదటి రాజు మహాహేరోదు. మొట్టమొదటి రాజు పేరు ఏం పేరు? మహాహేరోదు. హేరోద్ ద గ్రేట్, వాడు అట్ట పెట్టుకున్నాడు. వాడి పేరు వెనకమాల ఏం పెట్టుకున్నాడు? గ్రేట్. అలెగ్జాండర్ని ఏమని పిలుస్తారు? మహా అలెగ్జాండర్ అని పిలుస్తారు. కాబట్టి మహాహేరోదు మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? మహాహేరోదు. మీరు ఇక్కడ బైబిల్ కూడా చూడాల్సి వస్తుంది ఇక ప్రధానికి. ఎందుకని ఇవన్నీ ఎక్కడ చెప్తున్నాం? క్రొత్త నిబంధన గ్రంథంలో. మొట్టమొదటి రాజుని మనం చూద్దాం. మహాహేరోదు. రెఫరెన్స్ రాసుకోవాలి, బైబిల్ తీసి చూడాలి. మహాహేరోదు క్రీస్తు పూర్వం 37 నుండి క్రీస్తు శకం 4 వరకు పరిపాలన చేశాడు. క్రీస్తు పూర్వం 37 నుండి ఎక్కడి దాకా? క్రీస్తు శకం 4 వరకు ఆయన పరిపాలన చేశాడు. ఎవరిని? యూదులను. అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న రాజు పేరేంటి? మహాహేరోదు. అర్థమైందా? తూర్పు దేశపు జ్ఞానులు ఎవరి దగ్గరకు వచ్చారు? ఈ మహాహేరోదు దగ్గరికే వచ్చారు.
2 సంవత్సరాల లోపు పసిపిల్లల్ని మగపిల్లల్ని చంపమని ఆజ్ఞాపించింది ఎవరు? వీడే. ఏం పేరు ఇతని పేరు? మహాహేరోదు. ఈ రిఫరెన్స్లన్నీ చెప్తా, వరుసగా రాసుకోండి. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం. 5:1 కాదు, 1:5. నేను చదువుతున్నా, దయచేసి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అని మొదలైంది. అక్కడ ఏం రాస్తుంది? యూదయ దేశపు రాజు అయిన ఎవరంట? హేరోదు దినములలో జకర్యాకి ప్రత్యక్షమయ్యాడు. బాప్తిసమిచ్చి యోహాను జన్మ గురించి చెప్తూ లూకా ఏం రాస్తున్నాడు తెలుసా? యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములయందు, అదిగో రాజైన హేరోదు. ఈ రెఫరెన్స్లను రాసుకోవాలి. మొట్టమొదట లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 18 వరకు. 1 నుంచి ఎక్కడి దాకా? 18 వరకు. ఈ 18 వచనాల్లో ఏం జరిగింది? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే ఈయన కలవరం మొదలైంది. నేను రాజునైతే మరి రాజు పుట్టాడు అంటాడు ఏంటని. అప్పుడు జ్ఞానులకు చెప్పాడు, బెత్లెహేములో అని మా శాస్త్రులు చెప్తున్నారు, మీరు వెళ్ళి ఆయన్ని పూజించి రండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను. నిజానికి పూజించాలనే చంపాలనే? చంపాలని. వాళ్ళు వేరొక మార్గమున వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక కోపంతో ఆ బెత్లెహేము ప్రాంతంలో 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ ఏం చేశాడు? వధించాడు. అనగా మహాక్రూరుడు, తన పదవి కోసం పసిపిల్లల్ని చంపినటువంటి క్రూరుడైనటువంటి రాజు మహాహేరోదు. ఈ మహాహేరోదు యేసు ప్రభువును చంపటానికి తీర్మానం చేసుకున్నాడని దేవదూత ఏం చెప్పాడో తెలుసా? యోసేపు, ఈ చిన్న పసిబాలుడిని తీసుకొని నువ్వు ఐగుప్తు దేశానికి పారిపో అని చెప్పాడు. అప్పుడు అర్ధరాత్రి పసిబిడ్డను తీసుకొని యోసేపు మరియమ్మలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చారు? హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ దేవదూత చెప్పాడు, యోసేపు శిశువును సంహరించడానికి సిద్ధపడ్డ హేరోదు ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాడు అన్నమాట. అంత క్రూరుడైనటువంటి రాజు హేరోదు. నెక్స్ట్ నెంబర్ 2. హేరోదు తర్వాత నెక్స్ట్ 2వ వ్యక్తి. ఆగండి, ఇతని గురించి ఒక విషయం చెప్పుకోవాలి మనం. అదేంటంటే BC 19లో, క్రీస్తు పూర్వం 19లో యెరూషలేములో దేవాలయాన్ని పునర్నిర్మించాడు. అందుకే దాన్ని హేరోదు దేవాలయం అంటారు. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతాను, లేపుతానన్నాడు. వెంటనే వాళ్ళు ఏమంటారు? అదేంటి 3 రోజులు లేపుతావా? ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారు. అది ఎవరి కాలంలో అంటే ఈ మహాహేరోదు కాలంలో. జెరుబ్బాబేలు కట్టిన దేవాలయం శిథిలమైపోతుంటే దానికి మరమ్మతులు చేసి కొంత ఎక్స్టెండ్ చేసి దాన్ని డెవలప్ చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడి మీద ప్రేమ కాదు, యూదుల మీద ప్రేమ, వాళ్ళ ఓట్ల మీద ప్రేమ. అది రాజకీయ కోణంలో ఆయన దాన్ని బాగు చేయించాడు. అందుకే దాన్ని హేరోదు దేవాలయం అంటారు. ఎక్కడుంది ఈ మాట అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ హేరోదు దేవాలయం గురించి మనం చదవచ్చు. ఓకే, నెక్స్ట్ 2వ రాజు గురించి మనం చూద్దాం. 2వ రాజు పేరేం పేరంటే హేరోదు అంతిపా. ఏం పేరు ఇతని పేరు? హేరోదు అంతిపా. 2:20లో 46 సంవత్సరాలు కట్టాడనే మాట ఉంటుంది. హేరోదు అంతిపా క్రీస్తకం 4 నుండి 39 వరకు.
హేరోదు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరయ్యారు రాజు? హేరోదు అంతిప. వీళ్ళందరిని కూడా హేరోదు హేరోదు అని పిలుస్తారు. ఇంతకీ హేరోదు అంటే ఆయన అర్థం ఏంటంటే రాజు అనే అర్థం. మనం ఏం చేస్తాం? ముఖ్యమంత్రి అని పిలవట్లా. ప్రతి ముఖ్యమంత్రికి మళ్ళీ ఒక పేరు ఉంటుంది. అలాగే అందరినీ హేరోదు అని పిలుస్తారు. చివరిలో వాళ్ళ ఒరిజినల్ పేరు ఉంటుంది అన్నమాట. ఒరిజినల్ పేరేంటి? హేరోదు అంతిప. ఈ హేరోదు అంతిప గురించి బైబిల్లో ఎక్కడుందో కొన్ని రెఫరెన్స్లు చెప్తా, రాసుకోనండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుండి 29 వచనాలలో బాప్తిస్మం ఇచ్చి యోహానును హత్య చేశాడు, శిరచ్ఛేదనం చేశాడు. ఆ మాట రాసుకోండి. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చంపింది ఎవరు? ఈ హేరోదు అంతిపానే. చెప్పండి, ఎందుకు చంపాడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని? ఈ హేరోదు రాజు తన తమ్ముడు భార్యని ఉంచుకున్నాడు, హేరోదియా అని. తెలుసుగా ఆ స్టోరీ. అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను వెళ్ళి ఖండించాడు. రాజుగారు, మీరు అందరికీ మాదిరిగా ఉండవలసిన వాళ్ళు, నీ తమ్ముడు భార్యని తీసుకొచ్చి ఎలా మరి నువ్వు ఆమెతో ఎలా వ్యభిచారం చేశావు? నువ్వు మాదిరిగా ఉండాలి కదా అని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఖండిస్తే కోపంతో చెరసాల్లో పడేశాడు. హేరోదియా కోపంతో హేరోదు రాజు బర్త్డే రోజు తన కుమార్తె చేత నాట్యం చేయించి ఏం వాళ్ళకు కావాలో కోరుకో అంటే నాకు యోహాను శిరస్సు కావాలని అడిగింది. దాంతో చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో హేరోదు అంతిప బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. అంత క్రూరుడైనటువంటి రాజు హేరోదు అంతిప. ఈ చరిత్ర అంతా ఎక్కడుంది? మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుండి 29. నెక్స్ట్ లూకా సువార్త 13వ అధ్యాయం 31 నుంచి 33 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలలో యేసును కూడా సంహరించాలని చూశాడు. రాసుకోండి ఆ మాట. ఎవరిని చంపాలనుకున్నాడు? మళ్ళీ ఇప్పుడు యేసును కూడా సంహరించాలనుకున్నాడు. ఈ రెఫరెన్స్లన్నీ మీరు తీరిగ్గా ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అవన్నీ చదివితే ఈ సబ్జెక్ట్ని మనం ముందుకు పోనీలేం. రెఫరెన్స్లు మాత్రం కరెక్ట్గా రాసుకోండి. ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చంపేశాడు. ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటున్నాడు? పరిసయ్యులు వచ్చి చెప్తున్నారు, నా వైపు చూడండి. పరిసయ్యులు వచ్చి అంటున్నారు, యేసు నిన్ను చంపాలని ఎవరు ట్రై చేస్తున్నారు? హేరోదు. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ నక్కతో ఎలాగూ చెప్పండి అన్నాడు. హేరోదుని పట్టుకొని ఏమన్నాడు? వాడు ఒక నక్క. ఆయన ఏం భయపడలేదు. ఎవరికి? హేరోదు. ఆ నక్కతో ఎలాగూ చెప్పండి, నేను బహిరంగంగా సువార్త ప్రకటిస్తా ఉన్నా, నా సమయం వచ్చేంత వరకు ఎవడూ నా ప్రాణం తీయలేడు. ఎంత ధైర్యమో చూడండి. మనం కూడా దేవుని పిల్లలుగా అలా ధైర్యంగా ఉండాలి. వాళ్ళు చంపుతారేమో, కొంతమంది అంటారు, నీ ప్రాణం నా చేతిలో ఉందంటారు. ఎవరి చేతిలో లేదు మన ప్రాణం. మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. ఏ వ్యక్తి ప్రాణం మన ప్రాణం తీయలేడు, ఏ శక్తి మన ప్రాణం తీయలేడు. దేవుని సమయం వచ్చేంత వరకు. సమయం వచ్చిందో మనం బతుకుదామన్నా బతకం, వెళ్ళిపోతాం. హేరోదుని ఏమన్నాడు దేవుడు? ఆ నక్కతో ఎలాగూ చెప్పండి పొండి అన్నాడు పరిసయ్యులను పిలిచి. ఇదంతా లూకా సువార్త 13వ అధ్యాయం 31 నుంచి 33లో రాస్తుంది. తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయము 7 నుండి 12 వచనాలలో 7 నుండి 12 వచనాలలో యేసుకు తీర్పు తీర్చే సమయంలో, జడ్జిమెంట్ టైంలో పిలాతు ఏం చేశాడంటే హేరోదు దగ్గర పంపించాడు. ఎవరిని? యేసయ్యని. ఈయనలో నేరం ఉందా లేదా చెక్ చేయమని. తీర్పు తీర్చే సమయంలో ఈ హేరోదు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు ఏదైనా సూచక్రియ చేస్తే చూడాలని రకరకాల ప్రశ్నలు అడిగాడు. నువ్వు మనుషుల్ని చచ్చిపోయిన లేపుతావంట కదా, గుడ్డోళ్ళకు చూపిస్తావంట కదా, ఏది ఒకటి చెయ్యి, నేను చూసి ఆనందిస్తా అన్నాడు. అద్భుతం చేయి, నేను ఆనందిస్తా. అద్భుతాలు చేసింది జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికా? దేవుడు చేసింది కాదు కదా. వీడికంట ఎంటర్టైన్మెంట్ కావాలంట, వినోదం కావాలంట. ఎవరికి? హేరోదుకి. వాడు ఎంత బతిమలాడినా యేసు ప్రభు వారు ఒక్క అద్భుతం కూడా చేయలే. ఎందుకు చేయలేదు? అద్భుతాలు చేసేది వినోదాన్ని పంచడానికి కాదు, ప్రజల యొక్క బాధలని తీర్చడానికి. అప్పుడు హేరోదు ఏం చేశాడంటే, రాసుకోండి ఈ మాట, యేసును తృణీకరించి
అపహసించాడు. ఏం చేశాడు? యేసయ్యని తృణీకరించి అపహసించాడు. ఇదంతా నేను చెప్పిన రెఫరెన్స్లో ఉంది. చివరికి హేరోదు ఏమన్నాడంటే మరణానికి తగిన నేరమేమీ లేదని మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు. ఇది లూకాసు సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదంతా ఎవరి స్టోరీ? హేరోదు అంతిప యొక్క కథ. నెక్స్ట్ 3వ రాజు హేరోదు అగ్రిప్ప. ఇద్దరు అగ్రిప్పలు ఉన్నారు. ఇతడు మొదటి వాడు అనమాట. హేరోదు అగ్రిప్ప 1 అంటారు. తర్వాత వాడి పేరు హేరోదు అగ్రిప్ప 2 అనమాట. ముందు ఈ 1 సంగతి చూద్దాం. హేరోదు అగ్రిప్ప 1 ఇతను AD 39 నుండి 44 వరకు, క్రీస్తు శకం 39 నుండి 44 వరకు పరిపాలన చేశాడు. హేరోదు అగ్రిప్ప 1. ఇతని చరిత్ర ఎక్కడ ఉందంటే అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 4 వచనాలలో రాసుకోండి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో శిష్యుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. శిష్యుడైన యాకోబుని దేంతో చంపించాడు? ఖడ్గముతో శిరచ్ఛేదనం చేపించాడు. చేపిగానే యూదులందరూ చప్పట్లు కొట్టారు బాగా. ఎందుకని? యూదులు కూడా క్రైస్తవ్యాన్ని ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. ఈ కార్యం యూదులకి చాలా ఇష్టంగా ఉందని పేతురుని చెరసాల్లో వేయించాడు. ఇది కూడా రాసుకోండి. 1 శిరచ్ఛేదనం చేశాడు. ఎవరికి? శిష్యుడైన యోహానుకి. యాకోబుని, శిష్యుడైన పేతురుని చెరసాల్లో వేయించాడు. అప్పుడు ఏం చేశారు సంఘం? చెప్పండి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన. కాబట్టి పేతురుని జైల్లో వేసింది వీడే, హేరోదు అగ్రిప్ప 1. యాకోబుని చంపించాడు, పేతురుని చెరసాల్లో వేయించాడు. దేవుడు అద్భుతంగా చెరసాల్లో ఉన్న పేతురుని దేవదూతను పంపించి బయటకు తీసుకొచ్చాడు. తర్వాత ఏమైందో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలలో, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలలో ఈ మాట రాసుకోండి. తానే దేవుని స్వరూపము, నేనే దేవుని స్వరూపమని అతిశయించడంతో, అంటే గర్వపడటంతో పురుగులు పడి చచ్చిపోయాడు. అది ఏం చేశాడు? పురుగులు పడి చంపేశాడు. పేతురుని చంపాలనుకున్నాడు, వాడి చచ్చాడు. చివరికి దేవదూత వచ్చి మొత్తాడంట. దాంతో వాడు పురుగులు పడి చచ్చిపోయాడు. అందరూ అంటున్నారు, నువ్వు నీ స్వరం దేవుడి స్వరం లాగా ఉంది, దేవుడిలాగా మాట్లాడేవు అనగానే, అవును నేను దేవుడిని అన్నాడు అనుకున్నాడు మనసులో. అనుకోగానే ఒక దేవదూత వచ్చాడు, మొత్తగానే పురుగులు పడి చచ్చిపోయాడు. చాలా భయంకరమైన పాఠాలు నేర్చుకోవాలి మనం ఇక్కడ. ఎక్కడా అతిశయం అనేది మన జీవితంలో ఉండకూడదు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ 4వ రాజు హేరోదు అగ్రిప్ప 2. ఇతను క్రీస్తు శకం 44 నుండి 93 వరకు పరిపాలన చేశాడు. క్రీస్తు శకం 44 నుండి ఎక్కడి దాకా? 93 వరకు పరిపాలన చేశాడు. మరి ఇతని గురించి ఎక్కడ రాయబడింది బైబిల్లో? చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 13-23. అపోస్తల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 13-23 వచనాలలో
పౌలు ఒక ఖైదీగా ఈ అగ్రిప్ప ఎదుటనే తన మీద ఉన్న కేసు విషయమై సమాధానం చెప్పాడు. అనగా సాక్ష్యం మొత్తం చెప్పాడు ఈ రాజుకి పౌలు ఏం చెప్పాడు? తన సాక్ష్యం చెప్పాడు. పౌలు ఖైదీగా ఈ అగ్రిప్ప ఎదుటనే తన మీద ఉన్న కేసు విషయమై సమాధానం చెప్పాడు. ఈయన పక్కన లాయర్ ఎవరు లేరు, ఈయనే లాయరు, బాగా చదువుకున్నాడు కదా, ఈయనే వాదించాడు అనమాట. నేనేం నేరం చేయలేదు, నేను ప్రకటించే దేవుడు నాకు ఇలా ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ చెప్తా ఉంటే వీడికి భయం వేసింది. పౌలా నన్ను ఇంత సులభంగా క్రైస్తవుణ్ణి చేద్దామని ప్రయత్నం చేస్తున్నావే అంటాడు. పౌలు అంటాడు, సులభంగానో కష్టంగానో కాదు, ఈ బంధకాలు తప్ప మీరందరూ నాలాగా ప్రభువుని నమ్ముకోవాలని నేను కోరుకుంటున్నా అంటాడు. ఎంత గొప్ప ప్రేమ అండి. మీరందరూ నా వలే సంఖ్యలు మాత్రం వేయించుకోవద్దు, కానీ అందరూ ఏమవ్వాలి? యేసుక్రీస్తు బిడ్డలవ్వాలని నేను కోరుకుంటున్నా అని చెప్తాడు. ఇతను కూడా పౌలుకు తీర్పు తీరుస్తూ మరణానికి తగిన నేరమేమీ లేదని పంపించేస్తాడనమాట. ఎవరు? హేరోదు అగ్రిప్ప 2. ఎవరి మీద? అపోస్తలుడైన పౌలు మీద. ఇదండి, దీంతో రాజుల చరిత్ర అయిపోయింది. రోమా పరిపాలనలో యూదులను పరిపాలించిన రాజులు 4. వరుసగా చెప్పండి, బోర్డు చూసి చెప్పండి. మహాహేరోదు క్రీస్తుపూర్వం 37 నుంచి క్రీస్తుశకం 4 వరకు. 2 హేరోదు అంతిపా క్రీస్తుశకం 4 నుండి 39 వరకు. 3 హేరోదు అగ్రిప్ప 1 క్రీస్తుశకం 39 నుండి 44 వరకు. 4వది హేరోదు అగ్రిప్ప 2 క్రీస్తుశకం 44 నుండి 93 వరకు. తర్వాత చాలామంది రాజులు పరిపాలన చేశారు, కానీ వాళ్ళతో ఇక మనకు అవసరం లేదు, ఎందుకంటే దాంతో కొత్త నిబంధన అయిపోయింది, బైబిల్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇక మనం రోమా చక్రవర్తుల దగ్గరకు వద్దాం. వీళ్ళు 8 మంది, వాళ్ళేమో 4, వీళ్ళు ఎంతమంది? 8 మంది చక్రవర్తులు. రోమా చక్రవర్తుల్ని కైసరు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కైసరు. మనల్ని పరిపాలించే వాళ్ళని ఏమని పిలుస్తారు? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి అని పిలిచినట్టుగా రోమా చక్రవర్తులను ఏమని పిలుస్తారు? కైసరు. మొట్టమొదటి చక్రవర్తి కైసరు ఔగుస్తు. ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్, CAESAR. జూన్, జూలై, ఆగస్ట్ అనే పేరు రాలేదా? అగస్టస్ అన్నమాట, సీజర్ అగస్టస్. ఇతను మొట్టమొదటి రోమా చక్రవర్తి. కైసరు ఔగుస్తు కొత్త నిబంధనలో మనకు కనబడే చక్రవర్తి. ఈయన క్రీస్తు పూర్వం 27 నుంచి 14 వరకు, క్రీస్తు పూర్వం 27 నుండి క్రీస్తు శకం 14 వరకు పరిపాలన చేశాడు. ఎవరు? కైసరు ఔగుస్తు. ఈయన గురించి బైబిల్ ఎక్కడుంది? లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం ఎన్నో వచనం? 1వ వచనం. ఏముంటుంది అక్కడ? యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన మరియమ్మేమో నజరేతులో ఉన్నది. బెత్లెహేముకి వాగ్దానం చేశాడు దేవుడు, బెత్లెహేమా నీలో నుంచి పుడతాడని. నజరేతులో ఉన్న మరియమ్మ తల్లి ఏడకు రావాలి? ఇప్పుడు బెత్లెహేము రావడానికి
దేవుడు కైసరు ఔగుస్తుని ప్రేరేపించాడు. ప్రజాసంఖ్య రాయాలని దేశమంతా చాటింపేశాడు. దానికి ఎవరు సొంతూరులు వాళ్ళు వెళ్ళిపోండి అనగానే పాపం నిండు నెలల గర్భవతిగా ఉన్న మరియమ్మను తీసుకొని యోసేపు నజరేతు నుండి ఎడకొచ్చాడు, బెత్లెహేముకి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడు బెత్లెహేముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఒక అన్యరాజుని దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత ఆశ్చర్యం కదా, ఎంత ఆశ్చర్యం చూడు. సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయాలని ఆజ్ఞ ఇచ్చిన వాడు ఈ కైసరు ఔగుస్తే. ఆ మాట రాసుకోండి. ప్రజాసంఖ్య వ్రాయాలని ఆజ్ఞ జారీ చేసిన వాడు ఎవరు? కైసరు ఔగుస్తు. రెఫరెన్స్ ఏంటి? లూకా సువార్త 2వ అధ్యాయం ఎన్నో వచనం? 1వ వచనం. రెండవ చక్రవర్తి ఎవరో చూద్దాం. తిబెరి కైసరు. ఇంగ్లీష్లో టిబేరియస్. టిబేరియస్, TIBERIUS. TIBERIUS, టిబేరియస్. టిబేరియస్ అనేటువంటి ఈ కైసరు క్రీస్తు 14 నుండి 37 వరకు క్రీస్తు శకం 14 నుండి 37 వరకు పరిపాలన చేశాడు. ఈ పేరు బైబిల్లో విన్నారా ఎప్పుడన్నా? ఎప్పుడు వినలేదా? ఇప్పుడే చదివాం మనం. ఎక్కడ చదివాం? లూకా సువార్త 3వ అధ్యాయం ఎన్నో వచనం? 1వ వచనం చదవండి. అదిగో తిబెరి కైసరు. తిబెరి కైసరు అండర్లైన్ చేసుకోండి. ఇతను 2వ చక్రవర్తి తిబెరి కైసర్. ఇక్కడ ఒక మాట రాసుకోండి. యేసు తన బహిరంగ పరిచర్యను ఇతని కాలంలోనే ప్రారంభించాడు. ఎవరి కాలంలో? తిబెరి కైసరు. కైసరు ఔగుస్తు కాలంలో పుట్టాడు. తిబెరి కైసరు యొక్క కాలంలో ఏం చేశాడు? తన సువార్త పరిచర్య ప్రారంభం చేశాడు. నెక్స్ట్ 3, కలిగుల కైసరు. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ పేరు, కలిగుల. కలిగుల కైసర్. ఇంగ్లీష్లో CALIGULE. ఇతను క్రీస్తు శకం 37 నుండి 41 వరకు క్రీస్తు శకం 37 నుంచి ఎక్కడి దాకా? 41 వరకు పరిపాలన చేశాడు. ఇతని పేరు కొత్త నిబంధనలో రాయబడలేదు, కానీ చరిత్రలో ఇతని పేరు రాయబడింది. రాసుకోండి. దేవాలయంలో తన ప్రతిమను నిలబెట్టి, తన విగ్రహాన్ని నిలబెట్టి దేవాలయంలో పూజించాల్సిందిగా యూదులకు ఆజ్ఞ జారీ చేశాడు. అంటే నేనే దేవుణ్ణని. దేవాలయంలో తన ప్రతిమను నిలబెట్టి పూజించాల్సిందిగా యూదులకు ఏమిచ్చాడు? ఆజ్ఞాపించాడు. అయితే ఈ శాసనం తయారు కాకముందే మరణించాడు. ఈ శాసనం తయారు కాకముందే ఏం చేశాడు ఆయన? మరణించాడు. నేనే దేవుణ్ణి అంటే దేవుడు ఊరుకుంటాడా? ఆల్రెడీ అక్కడ హేరోదుని ఏం చేశాడు? చంపేశాడు. ఇక్కడ కలిగుల అనే కైసరుని కూడా దేవుడు చంపేశాడు. నెక్స్ట్ 4వ చక్రవర్తి క్లౌదియా చక్రవర్తి. క్లౌదియా కైసర్. క్లౌదియా కైసర్ CLAUDIUS.
క్లౌడియాస్. ఇతను క్రీస్తు శకం 41 నుంచి 54 వరకు క్రీస్తు శకం 41 నుంచి 54 వరకు పరిపాలన చేశాడు. ఇప్పుడు మీ బైబిల్ జ్ఞానానికి ప్రశ్న, ఈ పేరు బైబిల్లో ఉందా? ఉంటే ఎక్కడుంది? ఉంది. విన్నారా? మరి చెప్పాలి. మీ బైబిల్ జ్ఞానానికి ఒక పరీక్ష. కష్టమేనా? అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనని అదిగో క్లౌదియా చక్రవర్తి వలన ఆజ్ఞ ఆయను. చూసారా? ఇక్కడ నుంచి మనం కైసరు అనే పేరు తీసేసి చక్రవర్తి అనే పేరు వాడదాం. ఎందుకని బైబిల్లో కూడా వాడాడు కదా. ఏం పేరు? క్లౌదియా చక్రవర్తి. క్లౌదియా చక్రవర్తి అని రాసుకోండి. ఇక కైసర్ అనే పదాన్ని తీసేసి మనం మిగతా వాళ్ళందరికీ ఏం పేరు పెడదాం? చక్రవర్తి అని పెడదాం. ఇక్కడ బైబిల్లో కూడా ఆ పదాన్ని ఉపయోగించాడు. నోట్ చేసుకోండి. అపోస్తల కార్యములు 18:2లో యూదులందరూ రోమా విడిచి వెళ్ళాలని ఆజ్ఞాపించిన వాడు ఇతడే. ఎవరు? క్లౌదియా చక్రవర్తి. రోమ్ నగరంలో చాలామంది యూదులు ఉండేవాళ్ళు. యూదులందరూ వెళ్ళిపోవాలి, ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోండి అని వెళ్ళగొట్టాడు. అలా వెళ్ళగొడితే కొరింథీకి కొత్తగా వచ్చిన జంటే అకుల ప్రిస్కిల్లా. అది అలా వెళ్ళగొడితే ఎవరు వచ్చారు ఇప్పుడు కొరింథీ పట్టణానికి? అకుల ప్రిస్కిల్లా. అకుల ప్రిస్కిల్లా. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది ఇతడే. అలా విడిచి వచ్చిన వారే ఎవరు వీళ్ళు? అకుల ప్రిస్కిల్లా. బహిష్కరణ, దేశ బహిష్కరణ చేశాడు. పట్టణం నుంచి ఎల్లగొట్టాడు అన్నమాట. మీకు శుభవార్త చెప్పనా? వాడు ఎల్లగొట్టాడు కాబట్టే కొరింథీలో సంఘం ప్రారంభమైంది. ఎవరి ద్వారా? అకుల ప్రిస్కిల్లా ద్వారా. పౌలు కొరింథీ పట్టణానికి వస్తే చక్కటి జంట, దేవుని నమ్ముకున్న ఈ జంట ఇంటికి వెళ్ళి అక్కడ సంవత్సరంన్నర వాళ్ళ ఇంట్లో ఉండి ఈ ముగ్గురు కలిసి సువార్త ప్రకటించడం ద్వారా సంఘం ఏర్పడింది. ఒకవేళ అకుల ప్రిస్కిల్లా రోమ్లోనే ఉంటే కొరింథీ సంఘం బైబిల్లో ఉండేదే కాదు. కనుక మనల్ని ఎవరన్నా అంటే మనం ధన్యులం. మన ద్వారా దేవుడు ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని అర్థం. ఇది బైబిల్ స్టడీలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. నెక్స్ట్ తర్వాత చక్రవర్తి. చాలా క్రూరుడు. వాడి పేరు నీరో. విన్నారా? నీరో చక్రవర్తి. బైబిల్లో ఈ పేరు లేదు కానీ కైసరు అనే పేరు ఉంటుంది. ఆ కైసరు ఎవరంటే ఈ నీరోనే. నీరో. కానీ చరిత్రలో నీరో పేరు బాగా పాపులర్. యాభై 54 నుండి 68 వరకు క్రీస్తు శకం 54 నుండి 68 వరకు పరిపాలన చేశాడు. కొన్ని మాటలు రాసుకోవాలి ఈ నీరో గురించి. అపోస్తల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో, అపోస్తల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో పౌలు తీర్పుకు గురైనప్పుడు ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేయండి. నేను కైసరు ఎదుటనే చెప్పుకొందును. ఏమంటున్నాడు పౌలు? నేను ఎవరు ఎదుట చెప్పుకుంటాను? కైసరు ఎదుటనే చెప్పుకొందును అని అన్నాడు. ఆ కైసరు ఈ నీరో చక్రవర్తే. ఆ కైసరు ఎవరో కాదు. ఆ కైసరు ఎవరు? ఈ నీరో
చక్రవర్తి. ఈ నీరో చేసిన దుర్మార్గ పనులు, భయంకరమైన పనులు ఉన్నాయి కొన్ని. పేతురును తలకిందులుగా సిలువ వేయించాడు. ఎవరు? ఈ నీరో చక్రవర్తి. నెక్స్ట్, పౌలుకు శిరచ్ఛేదనం చేయించాడు. పౌలు తలకాయ నరికేపించాడు. పేతురునేమో తలకిందులుగా సిలువేపించాడు. పౌలుని ఏం చేశాడు? శిరచ్ఛేదనం చేయించాడు. అంతేకాదు, వీడు చేసిన క్రూరమైన పనులు, వీడు ఎంత శాడిస్ట్ అంటే, చరిత్రలో వీడంత శాడిస్ట్ ఇంకొకడు లేడు. శాడిస్ట్ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి హింసింపబడుతూ ఉంటే ఆనందించేవాడు అన్నమాట. రాసుకోండి. ఆది క్రైస్తవులను, ఎవరిని? ఆది క్రైస్తవులను స్తంభానికి కట్టి తారు పూసి, దేవుని నమ్ముకున్న బిడ్డలనంటే ఒక పెద్ద స్తంభానికి కట్టేస్తాడంట, పైన తారు పూస్తాడంట, నిప్పు పెట్టి వాళ్ళు ఆ మంటల్లో కాలుతూ ఉంటే ఆ వెలుతురులో, ఆ లైట్లో, చీకట్లో ఆ లైట్లో తన ప్రియురాలిని గుర్రం మీద ఎక్కించుకొని విహరించేవాడు నవ్వుకుంటా. ఎంత క్రూరత్వం కదా! తన ప్రియురాలిని గుర్రం మీద ఎక్కించుకొని ఏం చేసేవాడు? విహరించేవాడు, విహారయాత్ర చేసేవాడు. ఈ నవ్వుకుంటాడు అనమాట. ఎదుటి వ్యక్తి ఏడుస్తూ ఉంటే వీడికి నవ్వు వస్తుంది. అదే శాడిస్ట్ లక్షణం. హింసింపబడతా ఉంటే బాధ కలగడానికి బదులుగా వీడు ఎంజాయ్ చేస్తాడనమాట. అంత దుర్మార్గుడు. నెక్స్ట్, రోమ్ పట్టణాన్ని ఇతనే తగలబెట్టి వాడున్న పట్టణానికి నిప్పు పెట్టాడు అనమాట. రోమ్ పట్టణానికి ఇతనే నిప్పు పెట్టి ఆ నేరాన్ని క్రైస్తవులపై రుద్దాడు. అందరూ వచ్చి నీరో బయటకు రావాలి, నీరో బయటకు రావాలంటే వాడు బయటకు వచ్చి ఏమన్నాడో తెలుసా? ఈ రోమ్ నగరాన్ని తగలబెట్టింది ఎవరో తెలుసా? క్రైస్తవులు అని చెప్పాడు. దాంతో ప్రజలు పిచ్చి కోపంతో క్రైస్తవులందరినీ కాలే మంటల్లో ఇసిరేశారన్నమాట. అన్యాయంగా క్రైస్తవులు ఆ మంటల్లో బలైపోయారు. రోమ్ తగలబడుతుంది అనుకోండి, రాజు ఏం చేయాలి? సైన్యాన్ని, సైనికుల్ని పురమాయించి దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేయాలి. వీడేం చేస్తాడో తెలుసా? రాసుకోండి. రోమ్ తగలబడుతూ ఉంటే తన గదిలో ఫిడేల్ వాయించుకుంటూ ఆనందించాడు. ఫిడేల్ అంటే గిటార్ లాంటిది. గిటార్ వేసుకుంటా పాటలు పాడుకుంటూ నవ్వుకుంటున్నాడు. జనవాడ కాలిపోతున్నారు, పట్టణాలు కాలిపోతున్నాయి, ఇళ్ళు కాలిపోతున్నాయి, పట్టణం అంతా మసి అయిపోతుంటే వీడు మాత్రం హ్యాపీగా ఫిడేల్ వాయించుకుంటా ఉన్నాడు. ఈ మాట ఇప్పటికీ అసెంబ్లీలో, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పరిపాలన ఎలా ఉందంటే, రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా ఉంది ఈ ప్రభుత్వం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం నీరో పరిపాలన లాగుంది అని ప్రతిపక్షం వాళ్ళు అంటూ ఉంటారు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటారనమాట. ఎవరిని? నీరోని. మన పాటల పుస్తకంలో ఈ నీరో చక్రవర్తి మీద ఒక పాట ఉంది. 94వ పాట. పాటల పుస్తకం ఉన్న వాళ్ళు తీసి చూడండి. ఈ నీరో చక్రవర్తి చేసిన దారుణం మీద ఆ విశ్వాసుల్ని స్తంభానికి కట్టడం, తారు పూయడం, ఆ వెలుతురులో అతను విహారయాత్రకు పోవడం, ఇదంతా ఈ పాటలో కవి రాశాడు. ఈ కవి ఎవరో కాదు, మన ప్రక్కనే ఉన్న బాపట్లలో జక్కయ్య అనేటువంటి ఒక ఐపీసీ పెంతెకోస్తు పాస్టర్ గారు ఈ పాట రాశారు. ఈ పాట రాసి ఇప్పటికీ 70 సంవత్సరాలు అయింది. 1955వ సంవత్సరంలో ఆయన ఈ పాట రాశాడు. ఇప్పటికీ బాపట్ల ఐపీసీ సంఘం ఉంది. చాలా అద్భుతమైన పాటలు రాశాడు ఆయన రాసిన పాట.
క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు దడిసి ఎంతకాలము మూలనుందువు, ఎండవానాలనియు దడిసి ఎంతకాలము మూలనుందువు. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. చూస్తున్నారా పాట సంఖ్య ఎంత? 94. ఇప్పుడు 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనం డైరెక్ట్గా నీరో చక్రవర్తి మీద రాశాడు. ఆది సంఘమును అర్పుటకు ఎంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి, ఆది సంఘమును అర్పుటకు ఎంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి, ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారుపూసి, ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారుపూసి అగ్నిని ముట్టించి కాల్వంగా. అలా నిప్పు పెట్టి కాలిస్తే వీడు అనుకున్నాడు సంఘాన్ని ఆరిపోయొచ్చు అనుకున్నాడు. ఈ కవి ఏం రాశాడు తెలుసా? ఆ సంఘం హెచ్చే, ఆ సంఘం ఇంకా పెరిగిపోయిందంట. ఆ సంఘం హెచ్చే అధిపతి అప్పుడే నశించే. సంఘం చావలా, వీడు చచ్చాడు. ఎవరు? నీరో చక్రవర్తి. జక్కయ్య గారు బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి, బైబిల్ కాలేజీలో బైబిల్ టీచర్ ఆది సంఘ చరిత్ర చెప్తా ఉంటే ఆ చరిత్ర విని ఈ పాట రాశాడు. ఆయన పెళ్లిగాక ముందే రాశాడు, యవ్వన కాలంలోనే. ఆ చరిత్ర అంతా ఈ పాటలో, ఈ చరణంలో ఒక్క మాటలో పెట్టేశాడు అన్నమాట. ఇలాంటి పాటలు మరుగున పడిపోతున్నాయి. ఈనాటి క్రైస్తవ్యం ఈ పాటలు మళ్ళీ పాడాలి, నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాలని ఆశ మీకుంటే క్రైస్తవుండా కదలి రావయ్యా అని యూట్యూబ్లో టైప్ చేస్తే ఈ పాట వస్తుంది. తప్పకుండా నేర్చుకోండి. మిగతా చరణాలు పాడే సమయం లేదు, కానీ అద్భుతమైన చరణాలు అవి. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇది కూడా ఒక పాట. రైట్. ఇప్పుడు చివరి కాదండి, 6వ, మొత్తం 8 మంది కదా. 6వ చక్రవర్తి వెస్పైజన్ చక్రవర్తి. ఇది కొంచెం స్పెల్లింగ్ కష్టంగా ఉంటుంది, బోర్డు మీద రాస్తున్నా. వెస్పైజన్ స్పెల్లింగ్ చెప్తా, రాసుకోండి. ఇంగ్లీష్ స్పెల్లింగ్ VESPAIAN. వెస్పైజన్ చక్రవర్తి 69 నుంచి 79 వరకు, క్రీస్తు 69 నుంచి 79 వరకు పరిపాలన చేశాడు. ఏడవ చక్రవర్తి తీతు, ఇంగ్లీష్లో టైటస్. ఏంటి చక్రవర్తి పేరు? టైటస్. మనకు బైబిల్లో కూడా తీతు అనే ఒక సేవకుడు ఉన్నాడు, గుర్తుందా? తీతుకు రాసిన పత్రిక, అదే పేరు కలిగిన వ్యక్తి టైటస్ చక్రవర్తి. టైటస్ అనేటువంటి చక్రవర్తి 79 నుండి 81 వరకు పరిపాలన చేశాడు. వీళ్ళిద్దరి గురించి బైబిల్లో ఎక్కడ రాయబడిందో నేను క్లుప్తంగా కలిపి చెప్తా ఇప్పుడు. ఇద్దరి గురించి. ఎవరెవరు ఇద్దరు? వెస్పైజన్, టైటస్. ఈ వెస్పైజన్ చనిపోయాక అతని పెద్ద కుమారుడైన టైటస్ రాజు అయి చక్రవర్తి అయ్యాడు అన్నమాట. ఇతనికి 2 కుమారులు. పెద్ద కుమారుడు పేరు తీతు, రెండో వాడి పేరు డొమిషియన్. వెస్పైజన్ చనిపోయాక టైటస్ చక్రవర్తి అయ్యాడు. ఈ ఇద్దరు చక్రవర్తులు తండ్రి కొడుకులు చేసిన ఆ యొక్క భయంకరమైన కార్యం ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. వెస్పైజన్ టైటస్ అనే ఈ ఇద్దరు చక్రవర్తులు, వెస్పైజన్ టైటస్ అనే ఇద్దరు చక్రవర్తులు
రోమాపై తిరుగుబాటు చేసిన జలోతీయులను, పోయిన బైబిల్ క్లాస్లో చెప్పా మీకు. జలోతీయులు అంటే ఎవరు? తీవ్రవాదులు, బ్రాకెట్లో తీవ్రవాదులు. జలోతీయులను సంహరించారు. ఈయన కొంతమందిని చంపాడు, వెస్పైజన్. టైటస్ కొంతమందిని చంపాడు. జలోతీయులను ఏం చేశాడు? సంహరించాడు. నెక్స్ట్ లూకాసు వార్త 19వ అధ్యాయం 43-44 వచనాలు. లూకాసు వార్త 19వ అధ్యాయం 43-44 మరియు 21వ అధ్యాయం 6 వచనాలలో యేసు యొక్క ప్రవచన నెరవేర్పుగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వెస్పైజన్ చక్రవర్తి యెరూషలేములోని దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. యెరూషలేములోని దేవాలయాన్ని ఏం చేశాడు? కూల్చివేశాడు. ఎవరో? తండ్రి వెస్పైజన్ చక్రవర్తి. ఇదే అడుగుజాడల్లో కొడుకు టైటస్ నడిచాడు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగానండి. మీరు ఇంటికి వెళ్ళకి రెఫరెన్స్ చదవండి. యేసు ప్రభు ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శిష్యులు అంటున్నారు, చూడు ప్రభు, ఈ దేవాలయం ఎంత బాగుందో, ఎంత శృంగారంగా ఉందో. అంటే ప్రభు అన్నాడు, ఇది బాగుందని మీరు అనుకుంటున్నారు కదా, రాబోయే రోజులు ఉన్నాయి. రాయి మీద రాయి నిలబడకుండా ఈ దేవాలయం కూలిపోయే రోజు ఒకటి రాబోతుంది అని ముందుగానే ప్రవచించాడు. ఆ ప్రవచనం ఎవరి కాలంలో నెరవేరింది? వెస్పైజన్ చక్రవర్తి కాలంలో నెరవేరింది. నెక్స్ట్ పాయింట్, టైటస్ చక్రవర్తి కూడా తన పరిపాలనలో యెరూషలేములోని యూదులలో 10 లక్షల మందిని సంహరించాడు. తండ్రి అలాంటోడు, కొడుకు కూడా అలాంటోడే. 10 లక్షల మంది యూదులను ఏం చేశాడు? సంహరించాడు. మొత్తం 8 మంది రాజులు అని చెప్పే కదా. ఎంతమంది వచ్చారు ఇప్పటికీ? 7. మనం క్లోజ్ చేసుకోబోతున్నాం, చివరికి వచ్చేసాం. 8వ రాజు, వీడెవడో కాదు, వెస్పైజన్ యొక్క చిన్న కుమారుడు. టైటస్ చనిపోయిన తర్వాత, టైటస్ 2 ఏళ్లే పరిపాలించింది. 79, 80, 81, 3 సంవత్సరాలు పరిపాలించి చనిపోయాడు. క్రీస్తు శకం 79లో రాజ్యానికి వచ్చాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? 81లో చనిపోయాడు. చనిపోగానే వాళ్ళ పిల్లలు చాలా చిన్నపిల్లలు అన్నమాట. అందుకని వెంటనే రాజు ఎవరయ్యాడు? తమ్ముడయ్యాడు. తమ్ముడి పేరు ఏం పేరు అంటే డొమిషియన్ చక్రవర్తి. ఏం పేరు? చక్రవర్తి పేరు డొమిషియన్ చక్రవర్తి. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్తా, DOMITIAN. ఇతను క్రీస్తు శకం 81 నుంచి 96 వరకు పరిపాలన చేశాడు. ఏం పేరు? చక్రవర్తి పేరు డొమిషియన్ చక్రవర్తి. నోట్స్ రాసుకోండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, బైబిల్ చివరికి వచ్చేసాం మనం. బైబిల్ తీర్చి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఎన్నో వచనం? 9వ వచనంలో రాసుకోండి. శిష్యుడైన యోహానుకు పద్మాసు ద్వీపంలో యావజ్జీవ కారాగార శిక్షను విధించిన చక్రవర్తి ఈ డొమిషియస్ చక్రవర్తి.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో శిష్యుడైన యోహానుకి పద్మాసు ద్వీపంలో పరవాసిగా యావజ్జీవ కారాగార శిక్షను విధించిన వాడు ఎవరు? ఈ డొమిషియన్ చక్రవర్తి. నేనే దేవుణ్ణి, నన్నే దేవునిగా పూజించండి అని, నేనే దేవుణ్ణి, నన్ను దేవునిగా పూజించండి అని తన సామ్రాజ్యంలో ప్రజలందరినీ బలవంతం చేశాడు. తన సామ్రాజ్యంలో ప్రజలందరినీ ఏం చేశాడు? బలవంతం చేశాడు. అందరు భయపడి పూజిస్తూ ఉంటారు. మరి వ్యతిరేకించేది ఎవరు? ఇద్దరు, యూదులు, క్రైస్తవులు. ఎందుకని? యూదులకు దేవుడు ఏం చెప్పాడు? నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏకదేవుని ఆరాధన వీళ్ళు చేస్తారు. లోబడని యూదులను, క్రైస్తవులను సంహరించాడు. లోబడని ఎవరిని? యూదులను, క్రైస్తవులను సంహరించాడు. దీంతో రాజుల చరిత్ర, రోమా చక్రవర్తుల చరిత్ర అయిపోయిందండి. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు. లాస్ట్ 5 minutes, చివరి 5 నిమిషాల్లో. మరి ఇంత పెద్ద చరిత్ర అయిన తర్వాత ఎన్నో లెసన్స్ మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మొట్టమొదట రాజుల నుంచి ఏం నేర్చుకోవాలో మనం చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఎవరైనా నిన్ను తృణీకరిస్తే భయపడవద్దు. యేసుని తృణీకరించిన రాజు ఎవరు? హేరోదు అంతిప. యేసు ప్రభుని ఏం చేశాడు? ఆయన తృణీకరించి హేళన చేశాడు. యేసు ప్రభు ఏమైనా భయపడ్డా? చెప్పండి. ఎవరైనా నిన్ను తృణీకరిస్తే భయపడకు. ఎందుకనగా దేవుడే నిన్ను అంగీకరించాడు. హల్లెలూయా. దేవుడే నిన్ను అంగీకరిస్తే, నిన్ను ఎవరైనా తృణీకరిస్తే నువ్వు ఎందుకు భయపడాలి? అర్థమైందా? నా సాక్ష్యం చెప్తా వినండి. 20 సంవత్సరాలు నేను ఇప్పుడు సువార్త సంఘ కాపరిగా పరిచర్యలోకి వచ్చి 28 ఏళ్ళు. 1997లో నేను మొట్టమొదట సంఘ కాపరిగా నా పరిచర్య ప్రారంభం చేశాను. అప్పుడు నా వయసు 22 ఏళ్ళు. అప్పుడు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. వివాహం కాకుండానే ఒక సంఘానికి నేను కాపరిగా నియమించబడ్డాను దేవుని కృపను బట్టి. 20 ఏళ్ళు పరిచర్య చేసిన తర్వాత, ఇప్పుడు సంగతి కాదు, 8 ఏళ్ల క్రితం స్టోరీ. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? నువ్వు పాస్టర్గా ఉండటానికి పనికిరావు పో అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన నన్ను ఏం చేశాడు? తృణీకరించాడు అన్నమాట. అప్పుడు నేను అనుకున్నా, నన్ను దేవుడు అంగీకరించాడు, నన్ను ఎవరు తృణీకరించినా నేను భయపడను. మిమ్మల్ని కూడా తృణీకరిస్తారు. నన్ను తృణీకరించారు, నేనేం భయపడలా. నేను ఒకటే మాట అన్నా, నా మనసుతో నేనే చెప్పుకున్నా, వరమిచ్చిన దేవుడు వాడుకోక మానడు అనుకున్నా. నువ్వు నన్ను వాడుకునేదేంటి? నువ్వు వాడుకున్నా వాడుకోకపోయినా వరమిచ్చిన దేవుడు వాడుకోక మానడు. నేను పనికొస్తానో పనికిరానో, నన్ను పిలిచినది దేవుడు, నన్ను సేవకు పిలిచింది ఆయనే, వాడుకుంటుంది ఆయనే. ఇంతకాలం ఆయనే వాడుకున్నాడు, ఇక ముందు కూడా ఆయనే వాడుకుంటాడు. ఆ నమ్మకంతో నేను చాలా ధైర్యంగా ఉన్నా, ఎక్కడా భయపడలేదు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. ఎవరైనా మిమ్మల్ని తృణీకరిస్తే ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎందుకని? మిమ్మల్ని ఎవరు అంగీకరించారు? దేవుడే మనల్ని అంగీకరిస్తే, మనుషులు తృణీకరిస్తే ఎందుకు భయపడాలి? అద్భుతమైన లెసన్ అది. నెక్స్ట్, నెంబర్ 2, దేవుడు మనకిచ్చిన వరాలను వినోదం కొరకు వాడకూడదు. దేనికోసం వాడకూడదు? వినోదం కోసం వాడకూడదు. నువ్వు ఒక సూచక్రియ చేయి, నేను ఎంజాయ్ చేస్తా అన్నాడు. ఎవడు? ఈడే, హేరోదు అంతిప. యేసు సూచక్రియలు చేయగలిగి కూడా చేశాడా? చెప్పండి. చేయలే. ఏ సూచక్రియ ఎప్పుడు చేసినా ప్రజల క్షేమం కోసమే చేశాడు. బాధలో ఉన్న వారిని ఓదార్చడానికి చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన వరాలు, ఒక పాట పాడు, మేము విని ఎంజాయ్ చేస్తామంటే పాడొద్దు. పాటలు ఎంజాయ్ చేయడానికి కాదు పాడేది, దేవుణ్ణి ఆరాధించడానికి.
మన వరాలని దేవుని మహిమ కొరకు వాడాలి, ప్రజల క్షేమం కొరకు వాడాలి. కానీ ఏదో వినోదాన్ని పంచడానికి ఎప్పుడు కూడా మన వరాలని వాడకూడదు. యేసు వాడాడా? వాడలే. నెక్స్ట్ 3వ పాఠం. హేరోదు రాజు అతిశయించి అంతమయ్యాడు. ఎవడు? వీడే, హేరోదు అగ్రిప్ప. హేరోదు రాజు అతిశయించి ఏమైపోయాడు? అంతమైపోయాడు. పురుగులు పడి తెచ్చాడు. కనుక మనము దేనిని బట్టి అతిశయించకూడదు. చాలా ఇంపార్టెంట్ మాట ఇది. దేనిని బట్టి ఏం చేయకూడదు? మనం అతిశయించకూడదు. మన సౌందర్యాన్ని బట్టి కానీ, మనకున్న తలాంతులను బట్టి కానీ, మనకున్న సంపదను బట్టి కానీ, మనకున్న కులాన్ని బట్టి కానీ, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ, దేన్ని బట్టి గర్వపడకూడదు. వాడు ఎప్పుడైతే గర్వించాడో దేవదూత వచ్చి వాడిని మొత్తాడు. వాడు పురుగులు పడి చచ్చిపోయాడు. పేతురుని చంపాలనుకున్నాడు, పొద్దున్నే వాడి తెచ్చాడు. గర్వం చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు ఇక చక్రవర్తుల వైపు వద్దాం. 8 మంది చక్రవర్తుల ద్వారా ఏం నేర్చుకోవాలి? మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? కైసరు ఔగుస్తు. బెత్లెహేముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఒక అన్యరాజును కూడా వాడుకున్నాడు. రాసుకోండి. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఎవరినైనా వాడుకుంటాడు. అది దేవుడు నిన్ను దీవించాలనుకుంటే ఎవరిని వాడుకుంటాడు? ఎవరినైనా వాడుకుంటాడు. ప్రభుత్వాలను వాడుకుంటాడు, చక్రవర్తులను వాడుకుంటాడు, రాజులను సైతం వాడుకుంటాడు. ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తుంది. 4 అయినాయా? 5 చెప్దాం అనుకున్నా మీకు. 5వది, అకులా ప్రిస్కిలాని వెళ్ళగొట్టిన చక్రవర్తి ఎవరు? కష్టమేనా? చూసి చెప్పాల్సిందేనా? క్లౌదియా చక్రవర్తి. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం ఎన్నో వచనం? 1-2 వచనాలు రాసుకోండి. ఎవరైనా నిన్ను వెళ్ళగొడితే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. అది వెళ్ళగొట్టిన వారిని దేవుడు ఏం చేస్తాడు? అద్భుతంగా వాడుకుంటాడు. వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టారా? వాళ్ళిద్దరూ ఏం చేశారు? కొరింథీ సంఘాన్ని ప్రారంభం చేశారు. నన్ను వెలివేశారు. కొంతమంది యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం చేస్తారు? ఊరిలో వెలేస్తారు, సంఘంలో నుంచి వెలేస్తారు, గ్రామంలో నుంచి వెలివేస్తారు. భయపడొద్దు. వెలివేయబడిన వారిని ఉన్నతంగా దేవుడు ఉపయోగించుకుంటాడు. అకులా ప్రిస్కిల్లాని గెంటి వేశాడు చక్రవర్తి. యూదులందరూ వెళ్ళిపోండి అంటే పాపం మూటముళ్ళు సర్దుకొని కొత్తగా కొరింథీ పట్టణానికి వచ్చారు విశ్వాసులు. అదే స్థలానికి పౌలు గారు వచ్చాడు. వాళ్ళతో కలిసి 1.5 సంవత్సరం పాటు పరిచర్య చేసి అద్భుతంగా కొరింథీ సంఘాన్ని కట్టారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యం అండి! అసలు ఈ చరిత్ర అంతా ధ్యానం చేస్తూ ఉంటే నేను మనసారా దేవుని స్తుతించా. వాట్ ఏ గ్రేట్ గాడ్! ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎవరైనా నిన్ను తృణీకరించినా భయపడొద్దు, నిన్ను వెలివేసినా భయపడొద్దు. వెలివేయబడిన వారిని విస్తృతంగా దేవుడు వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందామా? ఇంతటితో పాత కొత్త నిబంధనల కాలం చరిత్ర ముగిసింది. మొత్తం 7 భాగాలు మనం ధ్యానం చేశాం. నెక్స్ట్ వీక్ నుంచి కొత్త నిబంధన మనం ప్రారంభం చేయబోతున్నాం. 1 hour 1 book, మత్తయి సువార్త. నెక్స్ట్ గురువారం బైబిల్ స్టడీలో ప్రారంభిస్తాం. ఎప్పటి నుంచే ప్రార్థన చేయండి. ఒకవేళ మీ నోట్స్ అయిపోతే సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి. కొత్త నిబంధన 27 పుస్తకాలు రాబోయే వారాల్లో మనం అధ్యయనం చేయబోతున్నాం. నా కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కొరకు, నా సిద్ధపాటు కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన మన హృదయాల్లో చేసుకుందాం. అయ్యా, ఇంత గొప్ప చరిత్ర మీరు నాకు నేర్పించినందుకు నీకు వందనాలయ్యా అని చెప్దాం. చరిత్రలో ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు అని చెప్దాం. నన్ను ఎవరు తృణీకరించినా, హేళన చేసినా నేను ఇక భయపడను ప్రభువా, ఎందుకంటే నన్ను నీ కుమార్తెగా చేసుకున్నావు, నీ కుమారుడిగా చేసుకున్నావు, నీకు వందనాలని చెప్తాం. ప్రార్థన చేయండి. దేవుడు తనకిచ్చిన నీకిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. సోదరుడా, సోదరి, ప్రార్థన చేసుకో.
రోమా చక్రవర్తుల్ని వాడుకున్నాడు, కైసరు ఔగుస్తును వాడుకున్నాడు దేవుడు. ఎవరన్నా నిన్ను వెలివేస్తున్నారా, చిన్న చూపు చూస్తున్నారా, భయపడొద్దు. మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు పెద్ద చూపు చూస్తాడు నిన్ను. ఎంత గొప్ప ప్రోత్సాహం ఈ చరిత్రలో మనం నేర్చుకుంటున్నాం. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, అవమానాన్ని ఆభరణంగా మార్చగలిగిన దేవుడు. ప్రేమగల తండ్రి, గత 7 వారాలుగా పాత కొత్త నిబంధనల మధ్య ఉన్న యూదుల చరిత్ర, 400 సంవత్సరాల చరిత్రని 7 భాగాలుగా మేము ధ్యానించడానికి కృప చూపించారు. మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడవు ప్రభువా. చరిత్రలో ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశావు తండ్రి. నేను నమ్ముకున్న బిడ్డల్ని ఎన్నడూ నువ్వు చేయి విడిచిపెట్టలేదు ప్రభువా. ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులను కూడా మీరు ఆశీర్వదించండి. రాబోయే దినాల్లో కొత్త నిబంధన 27 పుస్తకాలు 1 hour 1 book సిరీస్ ప్రారంభించబోతూ ఉండగా మమ్మల్ని సిద్ధపరచండి, అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకోమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఒకసారి ఫోటో తీసుకోండి. ఇది ఫోటో తీసుకుంటే అయిపోయిన తర్వాత ప్రశాంతంగా, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఫోటో తీసుకుంటే మీకు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.